ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారం స్నేహితులారా మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ ఎప్పుడు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి స్నేహితులారా, మీపై ఈ దేవీ దేవుడి హస్తం కూడా ఉంది. నిజం వింటే మీ కాళ్ల కింద భూమి కదిలిపోతుంది. ఈ రోజు చెప్పబోయేది విని బహుశా మీ కాళ్ల కింద భూమి కదిలిపోవచ్చు. మీరు బహుశా ఇప్పుడు వేరే పనిలో ఉండి ఉండవచ్చు. కానీ ఒట్టేసి చెప్తున్నా, ఈ వీడియో ఇప్పుడే ఇదే క్షణం పూర్తిగా చూడండి. చూడకపోతే తర్వాత మీరు ఎంత పశ్చాత్తాపడతారంటే బహుశా మిమ్మల్ని మీరు ఎప్పటికీ క్షమించుకోలేరు. అందుకే ఒకసారి కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి ముందుగా హరహర మహాదేవ్ అని తప్పకుండా కామెంట్ చేయండి. అప్పుడు శివుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉంటాయి మరియు ఆయన మీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉంటారు. మరి స్నేహితులారా, వీడియో మొదలు పెడదాం. ఒక రహస్య శక్తి యొక్క గొప్ప కార్యం జరగబోతుంది. మీరు ఒంటరిగా ఉన్నారని భావిస్తున్నారా? లేదు స్నేహితులారా, మీరు అసలు ఒంటరిగా లేరు. ముఖ్యంగా మీ రాశి తులారాశి అయితే, ముఖ్యంగా మీ తులారాశి వారు నా మాటని గట్టిగా గుర్తుంచుకోండి. ఒక దివ్య శక్తి, అది చిన్నపాటిది కాదు, ఒక విశాలమైన దైవిక శక్తి ఈ సమయంలో మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మరియు వినండి, ఈ శక్తి మీపై చాలా ఎక్కువ ప్రసన్నంగా ఉంది. ఇది జోక్ కాదు. ఈ దేవి దేవుడు హస్తం మీ తలపై వచ్చింది. మీరు ఆశ్చర్యపోతున్నారా? ఆశ్చర్యపోవాల్సిందే. ఎందుకంటే ఈ శక్తి మీ కోసం ఒక గొప్ప కార్యం చేసింది. మీ మెదడును కదిలించే ఒక విషయం ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో చిక్కుకున్నప్పుడు అకస్మాత్తుగా ఒక దారి దొరికిందా? ఎప్పుడైనా ఏదో ఒక అదృశ్య కవచం మీ రక్షణ చేస్తున్నట్లు అనిపించిందా? 3 సంవత్సరాల క్రితం విషయం, మీ జీవితంలో ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపద వచ్చింది. బహుశా మీకు గుర్తు లేకపోవచ్చు, కానీ మీ జాతకం గట్టిగా చెప్తుంది ఆ శక్తి అక్కడ మిమ్మల్ని రక్షించింది. మీ శత్రువులు, ఆ మోసపూరిత నక్కలు మిమ్మల్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్న వారికి ప్రతిసారి మట్టి కరిపించబడింది. ఈ శక్తి మీ ఇంట్లోనే నివసిస్తుంది, మీ రక్షణ చేస్తుంది, మీ ఇంటి ఆవరణను రక్షిస్తుంది. ఇది మీకు చాలా దగ్గరగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఇప్పటి వరకు ఈ శక్తిని గుర్తించనే లేదు. మీరు ఎప్పుడు ఈ శక్తికి కృతజ్ఞతలు చెప్పలేరు. అరే, ఈ శక్తి అయితే మిమ్మల్ని ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. ఇది సమయానుసారంగా మీకు సంకేతాలు కూడా ఇస్తుంది. కానీ మీరు ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు. కాబట్టి స్నేహితులారా, చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఈ వీడియోను ఒక సెకండ్ కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ రోజు ఒక చాలా పెద్ద రహస్యం నుండి తెర తొలగిపోతుంది. ఈ శక్తి ఎవరో మీకు తెలుసుకోవాలి. ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తుంది అని. మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి మరియు ఈ శక్తి మిమ్మల్ని ఎలా కోటేశ్వరుని చేయగలదు? ఈ 2 పొరపాట్లు ఉన్నాయి. ఈ పొరపాట్లు చేస్తే రాబోయే 24 గంటలలో మీ జీవితం నాశనం అవుతుంది. ఓపిక పట్టండి. ఆ విషయాలన్నిటిని గురించి కూడా వివరంగా మాట్లాడతాను. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ రాబోయే 24 గంటలలో పొరపాటును కూడా, ఈ 2 పొరపాట్లు చేయవద్దు. అనాలోచితంగా కూడా మీ నుండి పొరపాటు జరిగితే ఆ దివ్య శక్తి మీపై భయంకరంగా కోపగించుకొని అలిగి వెళ్లిపోతుంది మరియు దాని ఆశీర్వాదం మీ నుండి దూరం అవుతుంది. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద పొరపాటు అవుతుంది. అవును, ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. మీ భక్తిని, మీ మంచి కర్మలను చూసి ఈ శక్తి చాలా ప్రసన్నంగా ఉంది. కానీ మీ కలలు చాలా ఉన్నాయి, అవి ఎప్పుడు నెరవేరడం లేదు. మీరు తలపెట్టిన పని చెడిపోతుంది. మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టకపోతే ఈ కష్టాల ఊబి ఎప్పటికీ అంతం కాదు. మీరు మీ జీవితం నుండి 2 చాలా చెడ్డ అలవాట్లు వెంటనే బయటకు విసిరేయాలి. ఆ 2 పొరపాట్లు మీరు వచ్చే 24 గంటలలో చేయకూడదు. వాటిని విని మీరు ఆశ్చర్యపోతారు. స్నేహితులారా, నేను మీకోసం కఠినమైన కృషి చేస్తాను. తద్వారా మీ జీవితంలోని ప్రతి బాధను నేను తుడిచిపెట్టగలను. మీరు ఈ వీడియోను పూర్తిగా చూడకపోతే మా శ్రమ వృధా అవుతుంది మరియు మీకు ఎటువంటి లాభం కూడా ఉండదు. అందుకే పూర్తిగా చూడండి. మరియు ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయని వారు తప్పకుండా హరహర మహాదేవ్, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాన్ని చూసి, గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి భవిష్యత్తు ఫలాన్ని నేను తెస్తూ ఉంటాను. మరి స్నేహితులారా, ఇప్పుడు చూడండి, ఎవరి గొప్ప శక్తి వినండి. ఇది మరెవరో కాదు, స్వయంగా శివుని శక్తి. ఇది స్వయంగా నాగదేవత. ఆయన మీ ఇంటి చుట్టూ లేదా ఇంట్లోనే అదృశ్య రూపంలో నివసిస్తున్నారు. వారి పని ఏమిటి అంటే, మీరు ఆపదల్లో పడినప్పుడల్లా వారు మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తున్నారు. మరి స్నేహితులారా, మీరు తప్పించుకోవాల్సిన 2 పెద్ద పొరపాట్లు, హెచ్చరికల గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు వినండి, మీరు తప్పించుకోవాల్సిన ఆ 2 పెద్ద పొరపాట్లు
3 పెద్ద హెచ్చరికలు కూడా నేను చెప్తాను. మీరు ఎక్కడ తప్పు చేయవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరియు దీనిని జోక్గా భావించే తప్పు అసలు చేయవద్దు, లేకపోతే మీరు పశ్చాత్తాపడతారు మరియు మీరు మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చాలా పెద్ద నష్టం కూడా జరుగుతుంది. మీలో ఒక అజ్ఞాత శక్తి ఉంది, ఒక అంతర్గత అగ్ని. అది ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ శక్తి ఎవరు? ఇది మీ నిష్కపటమైన ప్రవర్తన మరియు మీరు ఏదైనా నిర్ణయించుకుంటే దానిని సాధించేంత వరకు వదలరు. ఇది మీ అసలు బలం. ఎవరు మోసం చేస్తున్నారో, ఎవరు ద్రోహం చేస్తున్నారో మీకు తెలుసు. అయినప్పటికీ మీరు వారిని నమ్ముతారు. కానీ ఇప్పుడు మీరు ఈ శక్తిని గుర్తించాలి. మీ రెండవ అతిపెద్ద శక్తి మీ కోపం. మీ కోపం ఏదైనా విషయంపై పడినప్పుడు మీరు దానిని పూర్తిగా మార్చేస్తారు. మీ కోపం ముందు ప్రజలు వణికిపోతారు. ఈ కోపం ఎల్లప్పుడూ లాభాన్నిస్తుంది. మిమ్మల్ని బలహీనులుగా భావించే వారికి మీ కోపం సరిపోతుంది. అందుకే వీటిని నేను శక్తి అంటున్నాను. పొరపాటు కాదు, ఇవి మీకు చాలా ఎక్కువ లాభాన్ని కూడా ఇవ్వగలవు, హానిని కూడా. అందుకే ఈ రెండింటిని చేసే ముందు నేను చెప్పిన 2 విషయాలు మీరు ఎల్లప్పుడూ మీలో సరైనదిగా ఉండడం చాలా అవసరం. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మీరు జాగ్రత్తగా ఉండవలసిన ఆ 3 పెద్ద విషయాలు లేదా పరిస్థితులు. పొరపాట్లు ఇవే. వీటిని చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే మనిషి అప్పుడే ముందుకు సాగగలుగుతాడు. అతను తన జీవితం నుండి పొరపాటును తొలగించినప్పుడు లేదా పొరపాట్లు కనీసం చేసినప్పుడు, జీవితాన్ని నాశనం చేసే పరిస్థితుల్లో పడకుండా ఉన్నప్పుడు. మరియు మొదటిగా అహంకారం యొక్క ఉచ్చు. స్నేహితులారా, విజయం అయితే మీకు లభిస్తుంది, కానీ అహంకారాన్ని మీ లోపలికి రానివ్వవద్దు. మీ విజయాన్ని మీ ధనవంతులుగా మార్చడానికి చూసి గర్వపడకండి. దేవుడు ధనవంతులుగా చేయగలిగితే పేదరికాన్ని కూడా ఇవ్వగలడు. మీరు గర్వపడితే సమాజంలో ఇరుగు పొరుగులో మీపై ప్రతికూల చిత్రం ఏర్పడుతుంది మరియు మీ విజయం అంతా మట్టిలో కలిసిపోతుంది. మరియు రెండవది అలసత్వం యొక్క ప్రకోపం. మీపై అలసత్వం ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తుంది. ఇది మీ ప్రతి పనుల్లో అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంది. పెద్ద ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయమని మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఈ ఆలసత్వం అనగా బద్ధకం ఒక విషయంలో ఉంటుందన్నమాట. అది మీ శక్తిని అంతా పీల్చేస్తుంది మరియు మీ కోసం ఎదురు చూస్తున్న విజయాన్ని మీరు కోల్పోతారన్నమాట. మరియు మూడవది మూఢనమ్మకం మరియు అనియంత్రిత ఖర్చు. బయటి వ్యక్తులు మరియు స్నేహితులు సలహాలు మీకు హానికరంగా నిరూపించబడతాయి కాబట్టి ఎవరి మాటలు విని ఏ అడుగు వేయవద్దు. మరియు మూఢనమ్మకాలు అసలు పెట్టుకోకండి. మీ నిర్ణయాన్ని అత్యుత్తమంగా ఉంచండి. అలాగే అనవసరమైన ఖర్చులకు నివారించడం చాలా ముఖ్యం. ఎవరైనా ఎంతగా మిమ్మల్ని ఖర్చు పెట్టమని తిప్పడానికి ప్రయత్నించినా సరే, మిమ్మల్ని ఉచ్చులో పడేయడానికి ప్రయత్నించినా సరే, మీరైతే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. అది అవసరం లేకపోయినా అనవసరమైన ఖర్చులు చేయవద్దు. ఆఫర్ల కోసం డబ్బును వృధా చేయవద్దు, ఎందుకంటే ఈ రోజు కంపెనీలు చాలా వరకు ప్రజలు మానసికతను గుర్తించాయి. అవి ఆఫర్లు ఇస్తాయి. ప్రజలు ఆ ఉచ్చులో చిక్కుకుంటారు మరియు ఏ విషయంపై డబ్బు ఖర్చు చేయకూడదో ఆ వస్తువును కూడా తీసుకొని డబ్బు ఖర్చు చేస్తారు. అప్పులు తీసుకునే కార్యకలాపాలు వస్తాయి. అందుకే నేను చెప్తున్నాను, అప్పులు తీసుకునే కార్యకలాపాలకు దూరంగా ఉండండి. మీ బడ్జెట్ ను గుర్తుంచుకోండి, లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. మరి స్నేహితులారా, మీకు 3 శుభ సంకేతాలు జీవితంలో మార్పుల గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు 3 శుభ సంకేతాలు నేను మీకు చెప్పబోతున్నాను. తరువాత 24 గంటలలో మీతో ఒక పెద్ద అద్భుతం అయితే జరగబోతుంది. హనుమంతుడి ఆశీర్వాదంతో మీ జీవితంలో అదృష్టం రెట్టింపు అవుతుంది. మీ ఇంట్లో 3 శుభ ప్రాణులు ఒకేసారి తలుపు తట్టబోతున్నాయి. వారు ఎవరు అంటే, మొదటిగా నాగదేవత మరియు గొడ్లగూబ మరియు పెంపుడు పిల్లి లేదా వీటిలో ఏదైనా ఒకటి. ఈ 3 ప్రాణులు ఒకేసారి రావడం అంటే లక్ష్మీదేవి ఆగమనానికి నేరుగా సంకేతం. ఏదైనా ఒకటి ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతమే. జాగ్రత్తగా ఉండండి. మీకు నాగదేవత కనిపిస్తే గౌరవంగా స్వాగతించండి మరియు వాటిని బయటకు పంపే ముందు మీ భావనలను తెలియజేయండి. మీ మనసులోని కోరికలను కూడా వారిని అడగండి. గొడ్లగూబ మరియు పిల్లికి కూడా నష్టం కలిగించకుండా ఇంటి నుండి బయటకు పంపించండి. మీ జీవితంలో ధనం మరియు శ్రేయస్సు వర్షం కురవబోతుంది. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీ సంతోషాన్ని చూసి శత్రువులు తమ తలలు బాదుకొని ఏడుస్తారు. మీ జీవితంలో బాధలు కష్టాలు చాలా ఉన్నాయని నాకైతే తెలుసు, కానీ ఇప్పుడు దేవుడి ఇంట్లో ఆలస్యం ఉండవచ్చు, కానీ అన్యాయం అయితే లేదు. దేవుడు ఎవరిపై దయ చూపిస్తే వారికి అదృష్టం నిండుగా ఇస్తాడు మరియు ఇప్పుడు అలాగే మీతో జరగబోతుంది కూడా. మీరు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ప్రతిదీ కూడా మీకు లభిస్తుందన్నమాట. మీ ఆనందం 1000 రెట్లు పెరుగుతుంది. మీ విజయాన్ని చూసి చుట్టుపక్కల కలకల రేగుతుంది. ఈ సమయం మీకు న్యాయం చేస్తుంది. మీ ప్రతి కోరికను నెరవేరుస్తుంది. కాబట్టి స్నేహితులారా, భయపడవద్దు. తెలివిగా ధైర్యంగా ఈ సవాలును ఎదుర్కోవాలి. దేవుడిపై వేలెత్తి చూపవద్దు, ఇది అనవద్దు. మరి స్నేహితులారా, భగవంతుడు వినడం లేదు అని మీకు అమూల్యమైన వస్తువు లభించింది. దానికి ఏ విలువ లేదు, అది అనంతమైనది మరియు అమూల్యమైన
వస్తువు ఏమిటి మీకు తెలుసా? ఆ అమూల్యమైన వస్తువు సానుకూలత, దేవుడిపై అచంచలమైన విశ్వాసం మరియు కర్మలు. మీ పట్టుదల మీకు ఈ హెచ్చరికలు మరియు ఈ సంకేతాలు దృష్టిలో ఉంచుకొని హనుమంతుడిని విశ్వసించినట్లయితే మీ జీవితం పూర్తిగా మారిపోతుందని మరియు ఒక కొత్త అధ్యాయం మొదలవుతుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీ అదృష్టం సూర్యుల్లా ప్రకాశించబోతుంది. ఇప్పుడు మొత్తం మాట మలుపు తిరగబోతుంది. మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? స్నేహితులారా, గాలిలో ఒక వింత నిశ్శబ్దం, ఒక కంపనం మొదలయ్యింది. ఇది ఏదో ఒక తుఫాను వచ్చే ముందు ప్రకృతి యొక్క ప్రశాంతత లాంటిది. ఈ శాంతి ఒక నిలుపుదల. ఇది సాధారణం కాదు నా స్నేహితులారా. మీ చుట్టూ ఒక శక్తి వలయం ఏర్పడుతుందన్నమాట. ఒకప్పుడు మీ ముందు తల వంచిన వారు, మీ మంచితనాన్ని ఉపయోగించుకున్న వారు కూడా ఈ రోజు అదే వ్యక్తులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వారు మిమ్మల్ని కించపరచడంలో తమ పూర్తి శక్తిని కూడా ఉపయోగిస్తారు. కానీ వారికి తెలియదు, వారికి అసలు తెలియదు కదా. చీకటి ఎప్పుడు చాలా చిక్కగా ఉంటుందో ఉదయం దగ్గరలో ఉందని అర్థం చేసుకోండి. తెల్లవారుజాము రాబోతుంది. వారు మిమ్మల్ని చిక్కుకుపోయారని అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరు చిక్కుకోలేదు. మీరు కేవలం విశ్వం యొక్క అతిపెద్ద మరియు చివరి పరీక్ష ఇస్తున్నారు. అది తెల్లవారుజాముకు ముందు ఉన్న చీకటి మాత్రమే మిగిలి ఉంది. వినండి, ఈ పదాలు మీ లోపలి వరకు వెళ్తున్నాయంటే నేను చెప్పే విషయం మీ ఆత్మ వాటిని గుర్తించగలిగితే ఇది ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. ఇది మీ పిలుపు. మీ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది. మీరు ఓటమిగా భావించినది అది కేవలం ఒక అడ్డంకిగా మాత్రమే. మీకు మీ నిజమైన శక్తిని అనుభూతి చెందడానికి కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు, అది మిమ్మల్ని ఉంచుతుంది. తద్వారా మనం లేచినప్పుడు ప్రపంచం మొత్తం మన బలాన్ని చూడాలి. మీ బాధకు నవ్విన వారు, మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా ఇప్పుడు వారి తమ పన్నాగాల్లో చిక్కుకుపోతున్నారు. ఎందుకంటే ఇది విశ్వం యొక్క నియమం. ప్రతి దాడిని అది మార్చేస్తుంది. ప్రతి శాపం లోపల ఒక వరము దాగి ఉంటుంది మరియు ఆ సమయం వచ్చింది. ఆ వరము మీ జీవితంలోకి దిగి వస్తుంది. మీరు చాలా భరించారు, బాధ భరించారు, మోసం భరించారు, అవమానం భరించారు. కానీ మీకు తెలుసా, ప్రతి గాయం వెనుక ఒక శక్తి కూడా దాగి ఉంది. ఒక శక్తి దాగి ఉంటుంది. అది ఇప్పుడు మీ చుట్టూ వ్యాపిస్తుంది. విశ్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక మిమ్మల్ని ఆపటం జరగదు. మూసి ఉన్న మార్గాలు తెరుచుకుంటాయి. ఎక్కడ తలుపులు మూసి ఉన్నాయో అక్కడి నుండి కాంతి కనిపిస్తుంది. పైనున్నవాడు స్వయంగా మీకు గుర్తు చేస్తున్నాడు. ఇప్పుడు ఆట అంతా మలుపు తిరుగుతుంది. కొన్నిసార్లు మీరు కేవలం ఒక అడుగు మాత్రమే వేయాలి మరియు అదృష్టం పూర్తి వేగంతో మీ వెనుక నడవడం ప్రారంభిస్తుంది. ఆ అడుగుని ఇప్పుడే వేయండి. మీ లోపలి భయం నుండి బయటపడండి. మీ పోరాటం వృధా కాదు. ప్రతి కన్నీరు ఒక కొత్త అధ్యాయం రాసింది. ప్రతి దెబ్బ మిమ్మల్ని ఆ రూపంలోకి మలిచింది. దానిని ఇప్పుడు ఎవరు ఓడించలేరు. మరియు అవును, మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి, ఎందుకంటే వారే మీ పేరు యొక్క ప్రతిధ్వని పెంచుతున్నారు. ప్రపంచం అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోదు, మీరు ప్రకాశించేంత వరకు చూడదు. కానీ ఒకసారి మీరు ప్రకాశించిన తరువాత అదే ప్రజలు మిమ్మల్ని గుర్తించడానికి తహతహలాడతారు. ఇప్పుడు రాబోయే మార్పు కేవలం బయట కాదు, లోపల నుండి మొదలవుతుంది. మీ ఆలోచన, మీ ఆత్మవిశ్వాసం అంతా ఒక కొత్త తరంగంలోకి ప్రయాణిస్తుంది మరియు ఈ తరంగం లేచినప్పుడు మీ శత్రువులు కానీ మీ భయాలు కానీ మిగలవు. మీరు దీన్ని అనుభవించగలిగితే తెలుసుకోండి, ఇవి సంకేతాలు. మీ సమయం మారిపోతుంది. ఇప్పుడు విశ్వం మీ కోసం పనిచేస్తుంది. మరి స్నేహితులారా, ఇప్పుడు మీకు 3 అపాయకరమైన స్థితులు ఉన్నాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం. 3 పెద్ద పరిస్థితులు ఉన్నాయి. వీటి గురించి మీరు జాగ్రత్తగా ఉండాలి. నా మాట జాగ్రత్తగా వినండి. శక్తి మారినప్పుడు సైతాను శక్తులు కూడా చురుకుగా మారతాయి. మీరు ఈ 3 చోట్ల చాలా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. ఇవి మీ కొత్త ప్రారంభాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు. చివరి శ్వాస వరకు ఆపుతాయి. మరి స్నేహితులారా, మొదటిగా కపటమైన మరియు సానుభూతి పరులైన వ్యక్తులు. మీ జీవితంలో కొంతమంది ఇప్పటికీ ముసుగు ధరించి ఉన్నారు. వీరు మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడేవారు, కానీ మీ ముందు తీయగా మాట్లాడతారు. వీరు మీ శక్తిని పీల్చే విషపూరితమైన ఏమి చెప్పను బావులు, సర్పాలు మీరేదైనా అనుకోండి. వీరు మీ చెవిలో సందేహాన్ని నింపినప్పుడు వెంటనే అక్కడ మీ మెదడులో ఆ తప్పుడు అభిప్రాయాన్ని నింపి వారు అక్కడి నుండి వెళ్లిపోతారు. వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి. మీరు అబద్ధాల ముఖాన్ని దగ్గర వ్యక్తిగా భావిస్తారు మరియు తప్పుడు మార్గాలు చెప్పేవారిని గుర్తించండి. మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. వీరు మిమ్మల్ని జీవితంలో పడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. మరియు రెండవది ఓటమిని అంగీకరించే ఆలోచన. మరియు తరువాతది ఓటమిని అంగీకరించు. ఈ విషయం మన మెదడులోకి వస్తుంది. ఈ విషయం ఓడిపో అనేది మీ పెద్ద బలహీనత.
ఇది ఏ బయటి స్వరం కాదు, ఇది మీ మనసులోని స్వరం. ఇక చాలు, ఇక ఆగిపో, ఇక కాదు, ఇక నేను అలసిపోయాను, ఇక నేను జీవితంలో ముందుకు సాగలేను, నేను ఓడిపోయాను, మిగతా వారంతా గెలిచారు, నేను ఎందుకు పనికిరాను, నా అదృష్టంలో ఏదీ లేదు, నా తలరాత బాగోలేదు, నా అదృష్టం బాగోలేదు. మనం ఇలా గుసగుసలాడుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు మనకు అభద్రత భావం కలుగుతుంది. మనం సంవత్సరాల తరబడి కష్టపడిన తరువాత మళ్ళీ ఒక చివరి మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తాము. ఎక్కలేము, మరియు ఎక్కడైతే ఒక అడుగు ముందుకు విజయం ఉందో అక్కడ మనం 100 అడుగులు వెనక్కి తిరిగిపోతాము, మరియు మళ్ళీ మొదలు పెట్టిన ఆ 100వ మెట్టు మళ్ళీ ఎక్కవలసి ఉంటుంది. మనం 99 ఎక్కి 1 వదిలి వచ్చేస్తాము. అందుకే నా వల్ల కాదు అని మీ మెదడులోకి తీసుకురావద్దు. నా అదృష్టంలో లేదు అని, అదృష్టం లేదని ఏడ్చేది కష్టపడని వారు. అదృష్టం గురించి ఏడవవద్దు. అదృష్టం అయితే భగవంతుడు శనిదేవుడు రాస్తూనే ఉంటాడు. ఆయన అందరికీ వారి కర్మఫలం ఇస్తూనే ఉంటాడు. అవును, కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మఫలం లభిస్తుందో ఆ మెట్లు ఎక్కవలసి ఉంటుంది. మీరు సంతోషంగా ఎక్కినా, మీరు కష్టపడి ఎక్కినా, మీరు ఏదైనా ఒత్తిడిలో ఎక్కినా, కానీ ఆ మెట్లు ఎక్కవలసి అయితే ఉంటుంది. అప్పుడే మీకు విజయం యొక్క రుచి అయితే లభిస్తుంది. మరి స్నేహితులారా, మూడవగా పాత వ్యసనాలు మరియు బద్ధకం. ఇప్పుడు చాలా ముఖ్యమైన తరువాతి విషయం, మీరు పెద్ద ఎత్తుకు దూకవలసి వచ్చినప్పుడు బద్ధకం మరియు అలసత్వం మరియు పాత వ్యసనాలు మిమ్మల్ని తమ వైపు లాగుతాయి. ఇది మీరు విశ్రాంతి మరియు భద్రత అనుభూతి చెందే గృహ. అక్కడ మీ అభివృద్ధి ఆగిపోతుంది. మీరు ఎక్కడ విశ్రాంతి మరియు భద్రతలో వస్తారో అక్కడ మీరు అభివృద్ధి చెందలేరు, చాలా ముందుకు వెళ్ళలేరు. ఇప్పుడు మీరు విశ్రాంతి తీసుకోకూడదు, పని చేయాలి. మీ శరీరాన్ని మరియు మనసును చురుకుగా ఉంచాలి. అలసత్యం వద్దు, మీరు పరిగెత్తాలి, పరిగెత్తాలి, మేల్కొని ఉండాలి. అప్పటి వరకు ఆగకూడదు, విజయం మీకు లభించే వరకు. మీరు రేపటికి వాయిదా వేస్తున్న పనిని ఈ రోజే చేయడం ప్రారంభించండి. మీరు తర్వాత సంవత్సరం వరకు వాయిదా వేస్తున్న పనిని వచ్చే సంవత్సరం నుండి చేస్తాను అని, అది మంచిదైతే, ధర్మసమ్మతమైతే, దేవుడికి ప్రేమైతే, మీ జీవితానికి చాలా మంచిదైతే, మీ పిల్లలకు, మీ కుటుంబానికి చాలా అవసరమైతే దానిని వాయిదా వేయవద్దు. కేవలం ధర్మ మార్గంలో నడిచి ఆ పనిపై ముందుకు సాగండి. చూడండి, ఆ పనిలో విజయం మీదే అవుతుంది. మిమ్మల్ని ఎవరు ఓడించలేరు. నా ఈ మాట రాసి తీసుకోండి. నేను పూర్తిగా నా ఆత్మతో ఈ మాట మీకు చెప్తున్నాను. మీరు ఈ విధంగా పని చేస్తే, అది ధర్మసమ్మతమైతే, మీరు ధర్మ మార్గంలో నడిచి పని చేస్తుంటే, మీరు మీ కుటుంబం యొక్క మేలు కోసం చేస్తుంటే, మీ మేలు కోసం చేస్తుంటే, లేదా సమాజం యొక్క మేలు కోసం చేస్తుంటే, మరియు పూర్తిగా మనసుతో, పూర్తి నిష్ఠతో, పూర్తి పట్టుదలతో, పూర్తి నిజాయితీతో చేస్తుంటే ప్రపంచంలో ఏ శక్తి లేదు. ఆ పనిలో మీరు విజయం సాధించకుండా ఆపడానికి ఎవ్వరూ లేరు. ఏ శక్తి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఎందుకంటే భగవాన్ శనిదేవుడు కర్మల లెక్క చేస్తాడు, మరియు ఆయన ఇప్పుడు మీ కర్మల లెక్క చేయబోతున్నారు. అందుకే మీ కర్మలలో వెనుకడుగు వేయవద్దు. ఎందుకంటే చివరి పేజీని భగవాన్ శనిదేవుడు అప్పుడే రాస్తాడు, ఆయన మీ వర్తమాన కర్మలను చదివినప్పుడు. కాబట్టి మీరు చెప్పిన విషయాలకు అనుగుణంగా పనిచేయండి. మీరు చూస్తారు, మీ జీవితంలో విజయం మీ వెనుక పరిగెత్తుకుంటూ వస్తుంది, మీ పాదాలను తాకుతుంది. భగవాన్ భోలేనాథ్ మీ అందరినీ దీవించుగాక. ఒకసారి మనస్ఫూర్తిగా కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ్, జై శనిదేవ్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, మీరు ఇంతవరకు విన్నది కేవలం జ్యోతిష భవిష్యత్తు మాత్రమే కాదు, ఇది మీ అంతరంగాన్ని మేల్కొల్పే దివ్య సందేశం. మీ జీవితం యొక్క మహాకర్మ పత్రంలో ఒక కొత్త అద్భుతమైన అధ్యాయం మొదలు కావడానికి ముహూర్తం ఖరారైంది. మీ శిరస్సుపై దైవ రక్షణ, నిస్సందేహంగా మీపై మహాశివుడి యొక్క పూర్తి హస్తం ఉంటుంది. ఆ అదృశ్య శక్తి మిమ్మల్ని అత్యంత ప్రమాదకరమైన విపత్తుల నుండి రక్షించింది. మీ శత్రువులు వేసిన ప్రతి పన్నాగం మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు ఆ శక్తి కేవలం మిమ్మల్ని రక్షించడం మాత్రమే కాదు, మీకు కోట్ల సంపదను అందించడానికి మీ ఇంటిలోనే వేచి ఉంటుంది. మరియు జాగ్రత్త పడవలసిన ఆఖరి అడ్డంకులు అయినప్పటికీ విజయం వైపు పరిగెడుతూ మిమ్మల్ని ఆపడానికి చాలా శక్తులు చివరి ప్రయత్నం చేస్తాయి. రాబోయే రోజులలో మీరు అహంకారం అనే విషయాన్ని, అలసత్వం అనే మత్తును, మరియు అనవసరమైన ఖర్చులు అనే ఉచ్చుముడి తప్పకుండా దూరం ఉండాలి. నకిలీ ప్రేమలను నటించే స్నేహితులు గుర్తించండి. అత్యంత ప్రమాదకరమైన శత్రువు మీ మనసులో గుసగుసలాడే ఇక చాలు, ఓడిపో అనే నిరాశ స్వరం. ఆ స్వరాన్ని తుడిచిపెట్టండి. మీ అసలైన అగ్నిని వెలిగించండి. మీ నిజమైన శక్తి మీ నిష్కపటమైన స్వభావంతో మరియు మీరు నిర్ణయించుకున్న పనిని సాధించే మీ పట్టుదలతో ఉంది. మీ కోపాన్ని ధర్మ మార్గంలో ప్రయోగిస్తే అది మీకు కవచమవుతుంది. గుర్తుంచుకోండి, చీకటి ఎంత దట్టంగా ఉంటే తెల్లవారుజాము అంత దగ్గరగా ఉంటుంది. మీరు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రశాంతత ఒక మహా తుఫానుకు ముందున్న నిశ్శబ్దం. ఇక భయం వద్దు. హనుమంతుడి అనుగ్రహంతో
లక్ష్మీమాత మీ ఇంటి తలుపు తట్టబోతుంది. ఇది లక్ష్మీదేవి ఆగమనానికి నిదర్శనం. మీ కర్మఫలం అందించడానికి విశ్వం ఇప్పుడు మీ కోసం పనిచేస్తుంది. ఒక అడుగు వెయ్యండి, భయపడకండి, ధైర్యంగా మీ లక్ష్యం వైపు ఒక అడుగు వెయ్యండి. మీ కన్నీటి చుక్క ప్రతిదీ మీకు ఒక కొత్త అధ్యాయాన్ని రాసింది. మీ కష్టమే మిమ్మల్ని పటిష్టంగా మార్చింది. మీ అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతుంది. ఇకపై ఆట మీదే. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించండి. భగవాన్ శనిదేవుడు మరియు భోలేనాథుడిపై అచంచలమైన విశ్వాసం ఉంచి మీ విధిని మీ చేతులతో తీసుకోండి. విజయం మీ పాదాలను తాకడానికి సిద్ధంగా ఉంది. మరి స్నేహితులారా, ఈ పరిహారాలు కేవలం సాంప్రదాయ పూజలు కాకుండా కర్మశుద్ధి మరియు ధర్మ మార్గాన్ని అనుసరించడంపై ఆధారపడి ఉంటుంది. ఈ పరిహారం చేయడం ద్వారా మీ కష్టాలు తొలగి ధనలాభం పొందడానికి మీరు ఈ పరిహారాలను పాటించాలి. మరియు కష్టాలు తొలగడానికి ఈ శక్తిని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత అవసరం. మరియు ప్రతి సోమవారం లేదా శనివారం సాయంత్రం శివాలయానికి వెళ్ళండి. శివలింగానికి నువ్వుల నూనెతో అభిషేకం చేయండి. శివలింగంపై ఉండే నాగదేవత విగ్రహాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించండి. మరియు నా కర్మఫలం మంచిగా ఉండాలని, నా చుట్టూ ఉన్న అదృశ్య శక్తి ఎల్లప్పుడూ నన్ను రక్షించాలని కోరుకుంటూ శివుడికి లేదా నాగదేవతకు పాలు, నీరు లేదా నల్ల నువ్వులను సమర్పించండి. అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు జపించండి. అలాగే పేద వృద్ధులు, శ్రమ చేసే కూలీలకు లేదా నిజమైన ఆకలితో ఉన్నవారికి నల్ల మినుములతో తయారు చేసిన ఆహారాన్ని లేదా పూర్తి భోజనాన్ని శనివారం సాయంత్రం సమర్పించండి. ఇది శని దోషాన్ని తొలగించి మీ ఆర్థిక స్థితి బలపరుస్తుంది. అలాగే వృద్ధులైన తల్లిదండ్రులకు, గురువులకు లేదా ఆశ్రమంలోని వృద్ధులకు మనస్ఫూర్తిగా సేవ చేయడం అనేది శనిదేవుడికి అత్యంత ప్రసన్నం చేసుకునే ఉత్తమ పరిహారం. ఇది మీ జీవితంలో ఆనందాన్ని, స్థిరమైన ధనలాభాన్ని కూడా ఇస్తుంది. అలాగే ఈ రోజున శనిదేవుని ప్రార్థిస్తూ ఓం శం శనిశ్చర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. మరియు శనిదేవుడి ప్రభావం నుండి ఉపశమనం పొందడానికి శనివారం నాడు హనుమాన్ చాలీసా పఠించడం కూడా చాలా శక్తివంతమైన పరిహారం. హనుమంతుడిని పూజిస్తే శని బాధలు ఉండవని ప్రతీది. మరియు ఈ పరిహారాలు చేసేటప్పుడు మీ మనసులో కష్టాలు తొలగి సంతోషం, ధనలాభం కలగాల శనిదేవుడికి పూర్తి భక్తి నిష్ఠతో వేడుకోండి. దానం ఎల్లప్పుడూ నిస్వార్థంగా మరియు ఎవరికి తెలియకుండా ఇవ్వడానికి ప్రయత్నించండి. మీరు ఈ పరిహారాలను ఆచరించి శనిదేవుడి కృపతో ఆనందాన్ని, ధనలాభాన్ని పొందాలని కోరుకుంటున్నాము. మరియు స్నేహితులారా, సకల శుభాలు కలుగుగాక. హరహర మహాదేవ్. మరియు తులారాశి వారు ఎప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.